హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం రియల్మీ నియో 7 టర్బో ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. ఇదేంటంటే ఈ బడ్జెట్లో బెస్ట్ ఫోన్ అనమాట చైనా కంట్రీలో. ఓకేనా? సో ఇదే ప్రైస్కి మన ఇండియాకి వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. సో మన ఇండియాకి వస్తుందా రాదా, వచ్చినా కూడా వేరే నేమ్తో తీసుకొస్తారా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. స్పెక్స్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను మొత్తం చెప్తా. ఫస్ట్ దీన్ని డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ 1.5K బాయ్ Q10 OLED డిస్ప్లే ఉంటుంది అనమాట. 144 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2800x1260 పిక్సెల్స్ ఉంటాయి. 1800 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్. 6000 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో 4608 Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9400E ప్రాసెసర్ ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 7200 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇక్కడ ఏంటంటే సోనీ IMX882 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 115 మీద వస్తుంది. రియల్మీ UI 6 మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఆక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 7700 mm² వ్యాపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ అయితే దీనికి యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే గేమింగ్ వైఫై చిప్ G1ని కూడా దీనికి యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇది గేమింగ్లో బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే Wi-Fi 7 Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది అనమాట. IP66 IP68 అలాగే IP69 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 8.59 mm థిక్నెస్ ఉంటుంది. 205 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఈ మొబైల్ ప్రైజెస్ అయితే చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 28,400 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. అలాగే 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 31,900 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 34,300 రూపాయలు పెట్టారు. 16GB అలాగే 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 37,800 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి.